కడప వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత సి రామచంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏదైనా ఇనాగురేషన్ ప్రోగ్రాంకు కొట్టేదానికి టెంకాయకు డబ్బు లేదు, అని అంటూ సోనియా గాంధీకి ఆంధ్ర సెంటిమెంట్ తెలియదు, ఆమె ఒక మర మనిషి, గుండెలేని మనిషి అని దిష్టి బొమ్మలు తగలబెట్టించినాడు. రాహుల్ అయితే చాలా నీచంగా తిట్టాడు. ఢిల్లీలో 10 జనపథ్ ముందు తన కార్యకర్తలతో ధర్నా కూడా చేయించాడు. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఏమన్నాడో తెలుసునా? మామూలుగా ఆయన ఎక్కడ పోయినా కూడా ఈయన ఆర్గనైజ్ చేసుకుంటాడు. పచ్చ రంగులు పెట్టడము, పచ్చ సుఖాలు వేసుకుని వాళ్ళని ఇది చేయటము, ఇదంతా మామూలుగా ఆ ఎల్లో దళాలు బాగా ఎగ్జిబిట్ చేస్తాడు. ఇవన్నీ పోల్ స్ట్రాటజీ, తర్వాత ఇమేజ్ బిల్డప్ ఇవన్నీ చేసుకునేటువంటి అలవాటు ఉండేటువంటి వ్యక్తి. నేను దాన్ని తప్పులు పట్టం లేదు, కానీ నేను కూడా ఒకప్పుడు అయితే ఆయన మాట ప్రకారం చేసినండి. నిన్న రాయచూరులో ఆయన పోయి చేస్తున్న ప్రచారం ఏమంటే శ్రీమతి సోనియా గాంధీ గొప్ప నాయకురాలు. ఇది మీకు నేను కాపీ ఇస్తాను, హిందూలో వచ్చింది ఇది. నేను వేరే పేపర్స్ అయితే 20 సార్లు ఎంక్వైరీ చేసింది, ఎందుకంటే అంత క్రెడిబిలిటీకి దీనికి క్రెడిబిలిటీ ఉండే పేపర్. సోనియా గాంధీ గొప్ప నాయకురాలు, రాహుల్ గాంధీ విజన్ ఉండేటువంటి నాయకుడు. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆమె ప్రజానీకానికి గొప్ప పథకాలు చేపట్టింది. అంతకుముందేమో మన్మోహన్ సింగ్ను డమ్మీ చేసి సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తి, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని తిట్టినోడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను శ్రీమతి సోనియా అద్భుతంగా చేసింది. ఇది కైండ్లీ మీరు నోట్ చేసుకోవాలి. అందుకు ఆమెను అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను శ్రీమతి సోనియా అద్భుతంగా చేసింది, అందుకు ఆమెను అభినందించడం. ఇది చంద్రబాబు నాయుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్న ప్రచారం. ఇదేమో సోనియా గాంధీ ఇంత అద్భుతంగా రాష్ట్ర విభజన చేసిందని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటం కదా, అవమానించడం కదా అని అడుగుతున్నాను. మీ రాజకీయ ప్రయోజనాల కోసం రేపు తన అక్రమాలు వెలుగు చూస్తాయని అధికారం దిగిపోయిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయేదానికి ఆయనకు అలవాటు, ఇంతకుముందు కూడా దిగిపోయినాడు, అంత వరీ కావాల్సిన ఇదేం లేదు. కానీ తను చేసిన అక్రమాలు, అవినీతి కార్యక్రమాలపైన ఎంక్వైరీ జరిగి తను ఎక్కడ ఇబ్బంది పాలవుతాడో, తను జైలు పాలయ్యేటువంటి పరిస్థితి, అంటే రాజకీయాల నుంచి విరమించుకునేటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం ఏర్పడింది ఆయన. ఇప్పుడు రేపు అటువంటి అక్రమాలు వెలుగు చూస్తే తనకు రక్షణ ఎవరు ఉండాలా, దాంట్లో రాహుల్ గాంధీని చూశాడు ఆయన. రాహుల్ గాంధీ రక్షణ రేఖగా ఉంటాడు, అందువల్ల ఆయన పొగట్టం మొదలుపెట్టాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, ఇది రాష్ట్ర ప్రజల్లో వెన్నుపోటు పడవటం కదా? నువ్వేం చెప్తావు? అదేనము ప్రతి నిమిషం డే ఇన్ అండ్ డే అవుట్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ వచ్చావు. రాహుల్ గాంధీ గుంటూరు వస్తే బ్లాక్ ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్ పెట్టావు, అనంతపురం వస్తే అక్కడ నిరసన తెలిపావు. వీళ్ళకి ఏమి హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికన్నావు. ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ అంతా నేను మీకు రిపీట్ చేశా. ఒట్టిబిత్తలు పంపించారు, రెవెన్యూ వచ్చేటువంటి హైదరాబాద్ సిటీ తెలంగాణకి ఇచ్చారు,
ఇక్కడ కూర్చునే దానికి కుర్చీ లేదు, కొట్టేదానికి టెంకాయకి డబ్బు లేదు. ఇది ఆయన చెప్పిన మాటలు. ఆ విధంగా వాళ్ళిద్దరిని తిట్టి ఈ దినం వాళ్ళని పొగుడుతూ, అంటే నీ అవసరం ఇది తప్ప నాకేం కనిపించలేక. వెన్నుపోటు పొడిచేటువంటి అలవాటు ఉండేటువంటి చంద్రబాబు ప్రతి స్టేజ్లో పొడవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు పొగిడి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను కోరుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను అపీల్ చేస్తున్నాను. ఈ కాపీస్ నేను తర్వాత సర్క్యులేట్ చేస్తాను. మీకు రాయచూరులో ఆయన మాట్లాడిన మాటల్లో కాపీలు ఇస్తాను. న్యూస్ పేపర్ చూపించదా? ఓకే. చంద్రబాబు నాయుడు పదవీ కాలము ఇంకొక నెల రోజుల్లో ముగిపోతాయి. ప్రజల తీర్పును బట్టి ఆయన కంటిన్యూ కావటమో లేకపోతే మేము రావటమో జరుగుతుంది అధికారంలో. మేమే వస్తామని అనుకుంటున్నాం నమ్మకంతో. టెక్నికల్గా ఆయన జూన్ 8 వరకు ఉండొచ్చు సీఎంగా. ఎందుకంటే ఆయన జూన్ 8 చార్జ్ తీసుకున్నాడు సీఎంగా. 2014 జూన్ 8 చార్జ్ తీసుకున్నాడు. అప్పటి వరకు ఆయన సీఎంగా చేయాలన్నా కూడా అనేక పరిమితులు ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది అడ్డం. అది కొన్ని పరిమితులు ఏర్పరిచింది. ఆ పరిమితులకు లోను అతను ముఖ్యమంత్రిగా డిసైడ్ చేయాలి ఆయన ఫంక్షన్స్. కానీ ఆయన పార్టీ నేతలు అది గ్రహించినారో లేదో, లేక గ్రహించి కూడా గ్రహించినట్లు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం. అధికారిక సమస్యలు ఎందుకు చేయకూడదు అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన పార్టీ వాళ్ళు కూడా మొండిగా వాదిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకి ఒకసారి పోతే ఏం చేయాలో ఏం చేయకూడదో దాంట్లో క్లియర్గా డాక్యుమెంట్ చేశారు. డూస్ అండ్ డోంట్స్ అని క్లియర్గా పెట్టారు. అవన్నీ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని అబద్ధం చేయలేదు. చంద్రబాబు లాంటి మనుషులు ఉంటారని చూసి దాకా డాక్యుమెంట్ చేశారు. ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పి చేశారు. కానీ చంద్రబాబు గారు కోసం చేయలేదు. ఈ గైడ్ లైన్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టారు. ఎందుకంటే ఇట్లాంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు అతిక్రమిస్తారని కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టారు. ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలతో అప్పుడు డిస్కస్ చేసి వాళ్ళ ఆమోదం పొంది చేసినటువంటి కండిషన్స్, పెట్టినటువంటి కండిషన్స్ ఇవన్నీ తనంతటా తానుగా పెట్టినటువంటి ఇది కాదు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి చెప్తున్నాను. మీ రాజ్యాంగము ఏదన్నా ఉండాలని ఊహించుకుంటే పొరపాటు, అది చల్లదు. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వంలో అనేక విషయాలను తొక్కిపట్టి పారదర్శకత లేకుండా సీక్రెట్ జీవోలు ఇష్యూ చేసి డబ్బులంతా దుర్వినియోగం చేసి
నీ ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి ఎక్కువ వడ్డీ రేటుకు జీవోలు ఇష్యూ చేసావు. ఆ జీవోలు దే హావ్ నాట్ సీన్ ది లైట్ ఆఫ్ ద డే. వెళ్తారు చూడలే, సీక్రెట్గా ఉన్నాయి జీవోలు ఇప్పటికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FRBM యాక్ట్ అని పెట్టింది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం చేసింది. ఆ చట్టంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే వస్తువులు ఎన్ని ప్రొడ్యూస్ అయితే సర్వీసెస్ ఎంత అని ఈ రెండింటి వాల్యూ స్థూల ఉత్పత్తి అవుతుంది. వాళ్ళ స్థూల ఉత్పత్తికి 3 నుంచి 3.5%, 4% ఆ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఫిక్స్ చేసినారు. దాన్ని మించి అప్పు చేయకూడదు. FRBM చట్టంలో రాష్ట్రం ఎంత అప్పు తెచ్చుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత పర్సెంటేజ్ GDP అంట, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, GDP అంటే వస్తువుల విలువ, సర్వీసుల విలువ రెండు కలిపి. కానీ దాన్ని మితిమీరి అప్పులు తెచ్చాడు. FRBM చట్టం అతిక్రమించి అప్పులు తెచ్చాడు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అప్పులు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పులు తెచ్చాడు. ప్రజల మ్యాండేటు ఇప్పుడు ఇచ్చారు, ఇంకా మనకు తెలియటంలే, అది నిక్షిప్తమై ఉంది బాక్సెస్లో. ఆ మ్యాండేట్ బయటకు వచ్చేంత వరకు అప్పులు చేయకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడికి ఈ బేసిక్స్ కూడా తెలియవని నాకు అనుమానం. తెలియవా లేకుంటే అతను అన్నిటికీ అతీతుడిని ఏమైనా భావిస్తున్నాడా? నేను ఇక్కడ మోడీని సమర్థించడంలా, మోడీని విమర్శిస్తున్నాను. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు, అవి మోడీని విమర్శిస్తాను. మరి నువ్వు చేసేదేంటి? నువ్వు వాళ్ళ నాయన మాదిరిగా ఉన్నావు ఇక్కడ. మీరు వేరే రాష్ట్రాలకు పోయి వేరే పార్టీలకు సపోర్ట్ చేయటము, క్యాన్వాస్ చేయటంలో మాకేం అభ్యంతరం లేదు. నీకు హక్కు కూడా ఉంది. ఎవడైనా ఎక్కడైనా పోయి క్యాన్వాస్ చేయొచ్చు, ఏ పార్టీకైనా మాట్లాడచ్చు. కానీ దురదృష్టం ఏమంటే ఆ పార్టీలకు మైనస్ అయినా పోయింది. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఓట్లు అడిగేటువంటి సాహసం లేని నీవు, అక్కడ క్యాండిడేట్స్ని పెట్టకుండా వదిలేసిన నువ్వు వేరే రాష్ట్రాల్లో పోయి ఏం ఓట్లు సాధిస్తామని పోయినా పెద్ద మనిషి. కర్ణాటకలో ఎట్లా స్పందిస్తారు ప్రజలు? నువ్వు ఏం ఘనకార్యాలు చేసినావని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతి క్షణం చెప్తున్నావే. ప్రజాస్వామ్యాన్ని ఈ భారతదేశంలో పెద్దగా కషాయతనం చేసింది నువ్వే. బ్రాడ్ డైలైట్లో బుచ్చర్ చేసినావు. యూఆర్ బుచ్చర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి అతి గొప్ప ఘరానా వ్యక్తి ఎవరంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు. నువ్వు పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పడం ఏంటి? అక్కడ వాళ్ళు నమ్ముతారనుకున్నావా? ఏమీ లేదు. అక్కడ మోడీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ గుంపులో పోయి నువ్వు కలిసినావు. అది నా ఘన చరిత్ర అని చెప్పుకునేటువంటి ఫీలింగ్ నీకు వస్తుంది. అందువల్ల నువ్వు పోయి ఎలక్షన్స్లో వేరే రాష్ట్రాల్లో క్యాన్వాస్ చేసినంత మాత్రం నాకేం వచ్చిన నష్టమేం లే. మాకు రాము. ఎందుకంటే నీవు చూసి ఓట్లు ఎవరు వేయరు. అంత నెగిటివ్ పర్సనాలిటీ. నువ్వు నిజంగా దేవేగౌడతో, వాళ్ళతో, కుమారస్వామితో అందరితో కలిపి నువ్వు డయాసుల పైన మాట్లాడుతున్నావే, నిజంగా వాళ్ళు నీ మాట ఉంటే కానీ 519 అడుగులకు పరిమితి చేసి ఆల్మట్టిని హైట్ తగ్గించగలుగుతావా?
ఈ ద్వంద్వ ప్రమాణాలు వదిలేసి ఇప్పటికైనా రిజల్ట్స్ వచ్చేంత వరకు కొంత శాంతంగా నిశ్చలంగా ఉండేటువంటి వాతావరణాన్ని అనిశ్చలం చేసేటువంటి క్యారెక్టర్ని నేను ఈ పేపర్స్ మీకు ఇస్తాను, నేను చదివి వినిపిస్తాను చూడు. ఆయన స్పీచ్ అంతా కాకుండా లాస్ట్లో మిస్టర్ నాయుడు క్రిటిసైజ్డ్ మిస్టర్ మోడీ, ఇది కొద్దిగా మిస్టర్ నాయుడు క్రిటిసైజ్డ్ మిస్టర్ మోడీ ఫర్ మిస్ గవర్నెన్స్ అండ్ commended the Congress and Sonia Gandhi for their pro-people initiatives, and the bifurcation of Andhra Pradesh state. I mean, he has commended, పొగిడినాడు అతను బాగా బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్. ఎన్ని నాలుగులయ్యా నీకు తాటి మట్ట ఎంగేమన్నా నాది? అయిపోయింది, అదే పంచుతున్నా. కాదు ఏమి ఈరోజు ఇంకా అయిపోయింది. నేను ఈ 3 సంవత్సరాల్లో ఆర్టికల్స్ రాశా ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేసే వక్రవాదాలు దానిపైన. ఇది పార్టీకి ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది, పొలిటికల్ అండ్ అఫిషియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అక్రమాలకు అప్పటికప్పుడు రాస్తూ సందర్భం అని టైటిల్ పెట్టారు. అది సంకలనం చేశారు ఇప్పుడు ఒక 30 ఆర్టికల్స్. మన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఇస్తాం